మోడీ ప్రధానమంత్రి గారికి నమస్కారం అండి. మన దేశాన్ని కాపాడనీకి చాలా మంచి పనులు చేస్తుండండి మీరు. తీవ్రవాదులను మాత్రము మీరు పట్టించుకొని వాళ్ళని పట్టుకొచ్చి పులి బోన్లో వదిలేయాలండి. కండకు పీక్కొని తింటుంటే ఆ బాధ ఏందో వాళ్ళకి అప్పుడు తెలుస్తుందండి. వీళ్ళని చంపింది ఒకటే చెప్తున్నా అండి, పాకిస్తాన్ ప్రధానమంత్రికి కూడా మీ తీవ్రవాదులని పెంచినట్టు కాదు, వాళ్ళు తా అంటే నువ్వు తందాని అన్నట్టు కాదు, వాళ్లకు బుద్ధి చెప్పి ఎవరు జోలికి పోకుండా ఉండేటట్టుగా మా దేశాన్ని ప్రేమించి మీ దేశాన్ని మేము ప్రేమించి అన్నదమ్ముల్లాగా కలిసి ఉండాలి. కానీ ఈ పనికి మళ్ళీ పనులు ఏంటండి చేసేది? మీ పిల్లలాగము, ఇక్కడ మా సైనికుల పిల్లలాగము, అక్కడ మీ సైనిక పిల్లలాగము. ఒక పెళ్ళైన జంట ఆ రోజుల పెళ్ళి చేసుకొని ఉన్నారు, అచ్చట ముచ్చట తీరలేక వాళ్ళ పారాన్ని కూడా ఆరలేదు, వాళ్ళని చంపిరు. ఎవడిచ్చిండండి మీకు ఇంత అధికారము? ఎందుకండి? ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఈరోజు వాళ్ళని చంపారండి. 100 సంవత్సరాలు ఉన్నా కూడా మీరైతే చస్తారు కదండి. ఒక్కరిని చంపితే మేము 100 మందిని పుడతామండి. మా దేశాన్ని గడ్డి పూస కూడా వీకలేరండి మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. మేము తలుసుకుంటే మీ పాకిస్తాన్ మొత్తము 10 నిమిషాల లేపేయగలగమండి మేము. మీ జాగ్రత్త అండి. మా దేశం మీద పడొద్దు. మా దేశం మీద తీవ్రవాదులు కానీ ఎవ్వరు కానీ మా దేశాన్ని ఏం చేయొద్దు. ఏదైనా కావాలంటే హెల్ప్ పొందాలి. కానీ ఈ పనికి మళ్ళీ పనులు ఎందుకండి? మీరు పెళ్లి చేసుకొని చక్కగా పిల్లల్ని చదివించుకొని మీ డ్యూటీలు మీరు చేసుకోక మా డ్యూటీలు మీకు అక్కడ మీ సైనికులు చావాలి, ఇక్కడ మా సైనికులు చావాలి. ఇదేం పద్ధతి అండి? మీకు ఏమన్నా న్యాయం ఉందా అండి?